హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 10 వ్లాగ్ ఆఫ్ రామాయణం. మనం రామాయణంలో నిన్న శ్లోకం గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఈరోజు రామాయణంలో వాల్మీకి మహర్షి నారదుడిని క్వశ్చన్ వేశాడు కదా. ఆ క్వశ్చన్ ఏందో ఈరోజు తెలుసుకుందాం అనమాట. కున్వస్మిన్ సాంప్రాంతం లోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్ దర్భజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవత్రః చారిత్రేణ చాకోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కహ సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ఆత్మవాన్ కోజిత క్రోధో ద్యుతిమాన్ కహ అనుసయాకః కస్య బిభ్యతి దేవః చ జాత రోషన్య సంయుగే. వాల్మీకి మహర్షి నారదునికి వేసిన ప్రశ్నకు అర్థం ఏమిటంటే, ఈ లోకంలో ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, చారిత్రము కలిగినవాడు, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, విద్యావంతుడు, సమర్థుడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, ధర్మాత్ముడు, క్రోధాన్ని జయించినవాడు, కావలసినప్పుడు కోపాన్ని తెచ్చుకునేవాడు ఉంటే నాకు చూపించండి అని అడిగాడు. నారద మహర్షి ఏం సమాధానం చెప్పాడో మనం నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే ప్రతి ఒక్కరు నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేస్తుంది. అలాగే ఒక లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఆల్.